Dear students, welcome back. Last video lo manamu properties of solids guరించి discuss చేసాము. In this video we are going to discuss about the properties of liquids. Dear children, what you are finding liquids in your surroundings? In our home, which kind of liquids you are using? మన ఇంట్లో ఎటువంటి లిక్విడ్స్ మనం యూజ్ చేస్తాము? ఎస్, ఫస్ట్ మీకు దాహం వేస్తే ఏం చేస్తారు? యూ కెన్ టేక్ వాటర్. సో వాటర్ ఈస్ ద లిక్విడ్. అండ్ ఫర్ కుకింగ్ పర్పస్ యూ కెన్ యూజ్ సమ్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, all these are the liquids. And for your strength, your mummy will give milk. సో పాలల్లో మంచిగా బూస్ట్ హార్లిక్స్ వేసి కలిపేసి ఇస్తుంటారు మీకు. సో మిల్క్ ఆల్సో లిక్విడ్. హెయిర్ కోసం ఏం చేస్తాము? కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తాము. సో ఆల్ దీస్ ఆర్ ద లిక్విడ్స్. క్లియర్? సో ఇఫ్ ఎనీబడి కెన్ ఆస్క్ యూ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ లిక్విడ్స్, then you can say milk, groundnut oil, coconut oil, petrol, diesel, milk, etc. All these are the liquids. Here, what is the difference between solids and liquids? So on that time we discussed, for the solids they have fixed shape and fixed volume. Then what about the liquids? So dear students, if you can take a bottle of water, 1 liter bottle it is there, and it is having some water, you can open the cap of the bottle and you can pour some water onto the floor. What you can observe? The water can move from one place to the another place. It can flows. You can take any liquid, you can take some glass of milk and you can pour onto the floor. Then the milk will move from one place to the another place. But if you can drop an object onto the floor like solid, it does not flow. Simply you can bounce again, that should be falls at that place only. మనం ఒక సాలిడ్ని కిందికి ఇలా వదిలేస్తే ఏమవుతుంది? అది ఫ్లోర్ మీద పడి అక్కడే ఆగిపోతుంది. కింద పడిన తర్వాత అది మూవ్ అవ్వడం జరగదు. అది మూవ్ అవ్వాలంటే యూ హ్యావ్ టు పుష్ ఇట్. క్లియర్? ఒక రెక్టాంగులర్ బ్లాక్ తీసుకున్నాం, అది చిన్నపిల్లలు ఆడుకుంటున్నాడు, వాడు ఏం చేయాలి? ఎక్కడి నుంచి అడిగి పుష్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ వాటర్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ లిక్విడ్ మనము ఫ్లోర్ మీద పోస్తే ఆటోమేటిక్గా దట్ షుడ్ బి మూవ్స్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్. సో కాబట్టి చిల్డ్రన్, ద లిక్విడ్స్ ఆర్ కమింగ్ ఇన్ టు ద కేటగిరీ ఆఫ్ ఫ్లూయిడ్స్. What is mean by fluid? The substance which can move from one place to the another place naturally by applying any other force. ఒక సబ్స్టెన్స్ అనేది ఒక చోట నుంచి ఒక చోటికి మూవ్ అవుతూ ఉంటే, ఫ్లో అవుతూ ఉంటే దాన్ని ఫ్లూయిడ్ అంటారు. జనరల్లీ లిక్విడ్స్ అండ్ gases both are comes under the category of fluids. So kabatti liquids are fluids. So what about the shape of the liquid? Let's discuss. Dear students, first thing is here we are talking about the shape and volume. Is there any fixed shape for liquids? And what about the volume of the liquids? These two can be explained very easily by using this activity. So liquids గా అసలు షేప్ ఉంటుందా ఉండదా? ఒకవేళ ఆ షేప్ ఉంటే ఫిక్స్ ఉంటుందా ఫిక్స్డ్ ఉండదా? అండ్ మరి లిక్విడ్ యొక్క వాల్యూమ్ అనేది సేమ్ ఉంటుందా చేంజ్ అవుతుందా? దట్ ఈస్ ద థింగ్ హియర్. సో ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టేక్ ది, ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ టేకెన్ నౌ 1 liter వాటర్ ఇట్ ఈస్ దేర్. సో మన దగ్గర 1 liter వాటర్ బాటిల్ ఉంది. క్లియర్? అండ్ నౌ హియర్ వీ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వెజల్స్. దీస్ వెజల్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ షేప్స్. సో when we have some 1 liter bottle, in that water it is there
and the water is having the shape of the S 1 liter bottle. ఏవైతే మనకి ఒక లీటర్ బాటిల్ ఉంటుందో దాంట్లో ఉన్న వాటర్ అనేది ఏ షేప్లో ఉంటుంది, వాటర్ బాటిల్ షేప్ ఉంటుంది. సో నౌ హియర్ we have taken different type of vessels. They have some calibration. It means that it is having some readings. Already ఆ వెజల్స్ మీద రీడింగ్స్ ఉంటాయి అన్నమాట. సో 10 ml 20 ml 30 ml లైక్ దట్. సో సేమ్ థింగ్ దీనికి కూడా సేమ్ క్యాలిబ్రేషన్స్ ఇలా వాల్యూస్ ఉంటాయి. మీకు సిరప్ చిన్నపిల్లల సిరప్ చూసినట్టయితే దాని మీద ఒక చిన్న క్యాప్ ఉంటుంది. ఆ క్యాప్ మీద 5 ml 10 ml అని రాసి ఉంటాయి లిక్విడ్స్. మీరు కనీసం క్యాలిబ్రేషన్ అర్థం అవ్వాలంటే మీరు అది చూసి సరిపోతుంది. చిన్నపిల్లలకి ఇచ్చే సిరప్ యొక్క క్యాప్లో 5 ml 10 ml 15 ml 20 ml చిన్న బాటిల్ నుండి ఇలా క్యాప్లా ఉండేసి దాని మీద రీడింగ్స్ ఇలా రాసి ఉంటుంది. సో లైక్ దట్ ఇక్కడ మనకి ఏవైతే వెజల్స్ ఉన్నాయో ఆ వెజల్స్కి సైడ్న క్యాలిబ్రేషన్ చేసి ఉంటాయి, రీడింగ్స్ చూపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే డిఫరెంట్ షేప్స్ ఉన్నటువంటి వెజల్స్ని తీసుకోవాలి. ఫస్ట్ ఏమన్నాను, 1 లీటర్ బాటిల్లో ఉన్న వాటర్ అనేది లీటర్ బాటిల్ యొక్క షేప్ ఏ షేప్ ఉంటుందో దాంట్లో ఉంటుంది. ఆ లీటర్ బాటిల్లో ఉన్న వాటర్ని ఈ లిడ్ ఓపెన్ చేసి ఫస్ట్ నేను దీంట్లో ఉంచాను. వీ హ్యావ్ టు మూవ్ ద వాటర్ ఫ్రమ్ లీటర్ బాటిల్ టు దిస్ కంటైనర్. వీఆర్ pouring ది వాటర్ ఇంటూ దిస్ వన్. అప్పుడేమవుతుంది, యాజ్ దట్ షుడ్ బి లైక్ దిస్. సో ఇక్కడ 1000 ml ఇది అనుకుందాం. సో అంటే వాటర్ బాటిల్ వాటర్ ఇక్కడ దాకా వచ్చేసింది. ఓకేనా. అప్పుడు వాటర్ బాటిల్లో ఉన్న వాటర్ యొక్క షేపు ఇప్పుడు ఈ షేపు రెండు సేమ్ ఉన్నాయా లేవా చూడాలి. సో మీకు ముందే చెప్పాను, వాటర్ బాటిల్లో ఉన్న వాటర్ ఎంత, 1 లీటర్ అంటే ఎంత, 1000 milliliters. ఈ 1000 milliliters అనేది ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వాల్యూమ్. క్లియర్. సో వాటర్ బాటిల్లో ఉన్న వాటర్ యొక్క వాల్యూమ్ ఎంత, 1 లీటర్, దట్ ఈక్వల్స్ టు 1000 milliliters. సో అదే వాటర్ని ఈ సిలిండ్రికల్ ఈ షేప్ ఉన్నటువంటి దాంట్లో ఉంచినప్పుడు ఇట్ ఈజ్ ఆల్సో సేమ్ థింగ్ 1000 ml. సో అంటే వాల్యూమ్ సేమ్ ఉంది కానీ వాటర్ షేప్ ఏమైంది, చేంజ్ అవుతుంది. మళ్ళా ఇదే వాటర్ని ఇలా రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ అంటాం. దీన్ని ఏమంటామంటే రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ అంటాం. దాంట్లో పోసినప్పుడు అదేమవుతుంది, ఇట్ విల్ గెయిన్స్ ది షేప్ ఆఫ్ ది ఫ్లాస్క్. సో బట్ ఇట్ ఈస్ షోయింగ్ సమ్ హియర్ 1000 milliliters. క్లియర్. నెక్స్ట్ మళ్ళా ఈ వాటర్ని ఒక కొనికల్ ఫ్లాస్క్ ఉంటుంది, ఆ కొనికల్ ఫ్లాస్క్లో పోసాము, అప్పుడు కూడా ఇది ఎంత చూపిస్తుందంటే 1000 ml చూపిస్తుంది. అంటే దీంట్లో ఉన్న వాటరు దీంట్లో ఉన్న వాటరు దీంట్లో ఉన్న వాటర్ దీంట్లో ఉన్న వాటర్. సో ప్రతి చోట కూడా ఎంత ఉంది వాల్యూ, 1000 milliliters. అంటే 1 లీటర్ వాల్యూమ్ ఉంది. అంటే ఇక్కడ వాల్యూమ్ ఈజ్ కాన్స్టెంట్. వాల్యూమ్ ఈజ్ కాన్స్టెంట్ ఫర్ లిక్విడ్స్. క్లియర్. సో యూ కెన్ అబ్జర్వ్ in these three the shape of water is same or different? Yes, different. So kabatti the liquids can gains the shape of the vessel. Clear children? The shape of the liquids is depend upon the shape of containers or vessels. That is the point you have to remember. What it is? Shape of water or shape of liquid depends on what? As shape of container. సో మనం ఏ కంటైనర్ అయితే వాటర్ నింపుతున్నామో ఆ కంటైనర్ షేప్ మీద డిపెండ్ అవుతుంది. సో నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఒక టెస్ట్ ట్యూబ్ ఉంది, దీంట్లో వాటర్ తీసుకున్నాం, సేమ్ థింగ్ ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ కూడా సేమ్. అంటే ప్రతి చోట కూడా ఏమవుతుంది, 1000 ml వాల్యూమ్ అనేది ఆ వాటర్ సేమ్ ఉంటుంది కానీ మనకి దాని యొక్క షేప్ మారుతూ ఉంటుంది. ద వాల్యూమ్ ఈజ్ కాన్స్టెంట్ బట్ ద షేప్ ఈజ్ చేంజెస్. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ప్రాపర్టీలో షేప్ అండ్ వాల్యూమ్లో ఏం చెప్పచ్చు, ఫర్ లిక్విడ్స్ నో ఫిక్స్డ్ షేప్, నో ఫిక్స్డ్ షేప్ బట్ ఫిక్స్డ్ వాల్యూమ్ ఇట్ ఈస్ దేర్, ఫిక్స్డ్ వాల్యూమ్. క్లియర్. ఫర్ లిక్విడ్స్ no fixed shape and but fixed volume it is there. So from this activity you can simply say that the liquids have fixed volume but they do not have fixed shape. What is the shape of liquid? Anappudu em cheppochu,
the shape of the liquid is not fixed. It can be depend upon the shape of the container, in which container we are placing the liquid. So అది వాటర్ తీసుకున్నా, మిల్క్ తీసుకున్నా, ఆయిల్ తీసుకున్నా కానీ సేమ్. ఇప్పుడు మనకి ఒక ఆయిల్ ప్యాకెట్ ఉంది. ఆయిల్ ప్యాకెట్లో ఆయిల్ ఉన్నప్పుడు అదే షేప్లో ఉంటుంది, ప్యాకెట్ షేప్లో ఉంటుంది. అదే ప్యాకెట్ మనం ఏదైనా బౌల్లో ఒక కర్రీ చేస్తున్నారు, కర్రీ చేస్తున్నప్పుడు ఆల్రెడీ ఒక బౌల్ ఉంది, ఆ ప్యాన్లో ఉంచినప్పుడు ఏమవుతుంది, ఆ ప్యాన్ షేప్ గెయిన్ చేస్తుంది. అంటే లిక్విడ్ ఏదైనప్పుడు కూడా దిస్ ఇస్ ద ఫిక్స్డ్ ప్రాపర్టీ. రిజిడిటీ ఆఫ్ లిక్విడ్స్. సో లిక్విడ్స్ అనేవి ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి. ఆల్రెడీ సాలిడ్స్ గురించి మాట్లాడేటప్పుడు ఇన్ సాలిడ్స్ ద పార్టికల్స్ ఆర్ క్లోజ్లీ ప్యాక్డ్, దట్స్ వై దే హ్యావ్ మోర్ రిజిడిటీ, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మరి లిక్విడ్స్కి ఏమవుతుంది, ఇన్ లిక్విడ్స్ there is some space between the molecules of liquid. Clear? That's why they can flow from one place to the another. That's why here comparison between the solids and liquids, in that case we can clearly mention that the solids have more rigidity compared to the liquids, or liquids are having less rigidity compared to the solids. So మీకు ఒక చిన్న యాక్టివిటీ చెప్తాను. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద మార్కర్. సో మార్కర్ అనేది సాలిడ్. ఒక గ్లాస్ ఉంది, ఆ గ్లాస్లో నేను మార్కర్ ఉంచినప్పుడు ఈ సాలిడ్లో ఉన్నటువంటి పార్టికల్స్ అనేవి గ్లాస్లోకి ఫ్లో అయ్యా లేదు, యూ కెన్ సపరేట్ దట్. సో కాబట్టి ద సాలిడ్స్ హ్యావ్ మోర్ రిజిడిటీ. అలా కాకుండా అండ్ now what you are finding, one bottle is there, some water is there, now it is in the shape of bottle. So now I am pouring like this. So the molecules of liquid are moving from bottle to the glass. మూవ్ అయినాయి కదా. అదే మార్కర్ వేసినప్పుడు సాలిడ్ పార్టికల్స్ మూవ్ అయ్యా, మూవ్ కాలేదు. కానీ లిక్విడ్ మాలిక్యూల్స్ ఏమవుతుంది, వాటర్ మాలిక్యూల్స్ ఏమవుతున్నాయి, దే ఆర్ మూవింగ్, ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ bottle to the glass. So now you can observe the water is in glass shape. ఇంతకుముందు ఎలా ఉన్నాయి, బాటిల్ షేప్లో ఉంది. మరి ఈ లిక్విడ్ మాలిక్యూల్స్ ఎందుకు అలా మూవ్ అయ్యాయి, ఎందుకు అలా మూవ్ అవుతున్నాయి అంటే ద రీజన్ ఈస్ ఇన్ ద మాలిక్యూల్స్ దేర్ ఈస్ సమ్ స్పేస్ బిట్వీన్ ద మాలిక్యూల్స్. దట్స్ వై దే కెన్ మూవ్ ఫ్రమ్ one place to the another, or bottle to the glass. So that's why compared to the solids, liquids have less rigidity. Clear? Next thing is diffusion. So diffusion of liquids is more than the solids but less than the gases. The diffusion of the liquids is more than the solids. So to understand that, simply, for example, this is the floor. From the same height, మనము శాండ్ ఉంది, ఇసుక, ఒక బాటిల్లో తీసుకుని ఇసుకని, శాండ్ని ఇలా కిందికి వదిలేస్తున్నాం. అదేం చేస్తుంది, ఇక్కడ వరకు దట్ విల్ ఆక్యుపైస్ దిస్ స్పేస్. ఫ్రమ్ ద సేమ్ హైట్ యూ కెన్ pour some water. After incident on the floor, it will occupies the more space. ఒకే హైట్ నుంచి మనం శాండ్ని ఫ్లోర్ మీదకి జారవిడిచిన వాటర్ని మనము ఇలా కిందికి పోస్తే ఫ్లోర్ని రీచ్ అయిన తర్వాత శాండ్ అనేది తక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది, ఇదేమో ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. వై? బికాస్ డిఫ్యూషన్ ఈస్ మోర్ అండ్ ద గ్యాప్స్ బిట్వీన్ ద వాటర్ మాలిక్యూల్స్ ఈస్ మోర్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ compressibility. What it is? Compressibility. Bringing of particles to the very close. Clear? That should be what we call compressibility. Compressibility of liquids is more than the solids. So compressibility of liquids is more than the solids. Solids కన్నా కూడా కంప్రెసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. కాకపోతే వీటి యొక్క కంప్రెసిబిలిటీ అనేది గ్యాసెస్ కన్నా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బౌల్ తీసుకున్నాం,
ఒక బౌల్ ఉంది. క్లియర్? ఈ బౌల్లో దాదాపు ఒక 200 ml వాటర్ ఉంది. క్లియర్? సో 200 ml వాటర్ ఉంది. ఆ వాటర్ ఏమైంది ఇక్కడ, ఇట్ విల్ ఆక్యుపైస్ ది మోర్ వాల్యూమ్. సో ఇప్పుడు దానిని ఇలా ఒక జార్ తీసుకున్నాం. వీఆర్ టేకింగ్ వన్ cylindrical జార్. సో నౌ ఇన్ దిస్ కేస్ that should be like this 200 ml. సో ఇక్కడ ఏమైంది, ఎక్కువ వాల్యూమ్ని ఆక్యుపై చేసింది, ఇక్కడేమో తక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. అంటే వాటర్ అనేది చాలా కంజెస్టెడ్ దగ్గర రావడం జరిగింది. సో అంటే దూరంగా ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ని దగ్గరగా తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. దాన్ని మనం ఇక్కడ కంప్రెసిబిలిటీ అంటాము. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ వాట్ అబౌట్ ది ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్. సో మనకి ఇన్ సాలిడ్స్ there is some strong attractive forces there. Why? Because there is no gap between the particles. Solids లో మనకి ఏమవుతుందంటే పార్టికల్స్ మధ్య గ్యాప్ లేపడం వల్ల they have strong attractive forces. Clear? But in case of liquids, what I am going to say, there is some space between the water molecules. That's why they have weak attractive forces. సో ఈ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఏవైతే మనకి అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉన్నాయో, ఈ అట్రాక్టివ్ ఫోర్స్ అనేవి సాలిడ్తో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది. ద ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ liquids is less than the solids but more than the gases. So dear friends, so these are the simply about the properties of liquids. Clear?